7 ఏప్రిల్ 2024 ఆదివారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు, ఈరోజు చేయాల్సిన రెమెడీ ఏమిటి, ఈరోజు జప చేయాల్సిన స్తోత్రం ఏమిటి. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7 ఏప్రిల్ 2024 ఆదివారం పంచాంగ వివరాలు, తారాబలము మరియు చంద్రబలము, ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు, అలాగే ఈరోజు తార ఏం స్తోత్రం జపించాలి, ఈరోజు ప్రత్యేకంగా చేసే రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియో. 7 ఏప్రిల్ 2024 శ్రీ శోభకృత నామ సంవత్సరము, పాల్గొన మాసము, శశి ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం 5:50 ప్రారంభమవుతుంది. సూర్యుడు 6:15 అస్తమిస్తాడు. బహుళ చతుర్థి ఈరోజు మధ్యరాత్రి 2:41 వరకు ఉంటుంది. ఆ తర్వాత అమావాస్య వస్తుంది. తర్వాత ఈరోజు నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము మధ్యాహ్నం 12:14 వరకు ఉంటుంది. యోగము బ్రహ్మము రాత్రి 9:41 వరకు, కరణము భద్రము మధ్యాహ్నం 3:41 వరకు ఉంటాయి. శుభ సమయాలు ఈరోజు 11 నుంచి 12 వరకు ఉంటుంది. రావుకాలం ఆదివారం రోజు 4:30 నుంచి 6 వరకు, యమగండము 12 నుంచి 1:30 వరకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రము 4:25 నుంచి 5:13 వరకు, వర్జము రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు, అమృత గడియలు తెల్లవారుజామున 5:41 ప్రారంభమవుతాయి. ఈరోజు ఉదయం సమయంలో వర్జం లేదు కాబట్టి ఓన్లీ దుర్ముహూర్తం ఉంది. సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు కాబట్టి ఉదయం సమయంలో ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు. ఇకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి, ఆదివారము ఈరోజు పూర్వభద్ర నక్షత్రం అయింది. ఆదివారం కాబట్టి రవిగ్రహం సంబంధించిన నవగ్రహ స్తోత్రము జపాకృష్ణ సంకాశం కాశపేహం మహాద్యుత్యం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం, అలాగే ఆదిత్య ఉదయ పారాయణము అధిక శుభఫలితాలను ఇస్తాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రం కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురుకాంచ నిపం బుద్ధివంతం త్రిలోకేశం తం నమా బృహస్పతి అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే గురుగ్రహ దోషాలు తొలుగుతాయి. ఆదివారం రోజు కనుక సూర్యోదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో సూర్యోదయం సమయంలో రవి హోరా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఉద్యోగంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో, గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ముఖ్యంగా ప్రయత్నం చేసేవాళ్ళు, గ్రూప్ సర్వీసెస్ రాసేవాళ్ళు, అలాగే శత్రుబాధలు ఉండేవాళ్ళు, కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నవారు ఆదిత్య ఉదయ పారాయణం కనుక ఒక 40 రోజుల వాడు దీక్ష సంకల్పం చెప్పుకొని చేస్తే ప్రతిరోజు చేయాలి. ఆదివారం రోజు మాత్రం 6 నుంచి 7 వరకు సూర్యహోరా ఉంటుంది కాబట్టి చేయడం వల్ల రాత్రిపూట రాగి చెంబులో నీళ్ళు ఉంచుకోండి. ఉదయమే అర్ఘ్యం విడుస్తూ సప్తాష్టం ఉత్తమం ప్రచండం కష్ట మహత్వం అనే స్తోత్రాన్ని ఆదిత్య ఉదయం పారాయణ చేసిన తర్వాత 3 సార్లు చెప్పి అర్ఘ్యం విడిచడం ద్వారా మీకు సమస్యలకు పరిష్కారాలతో, ముఖ్యంగా నేత రోగాలు కూడా తొలుగుతాయి. అనారోగ్య సమస్యలతో తనకారకుడు కాబట్టి రవి. ఈ విధంగా ఆదివారం రోజు సూర్యారాధన చేయడం వల్ల మీకు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు తారాబలం, ఈరోజు పూర్వభద్ర నక్షత్రం ఉంది కాబట్టి తారాబలం ఈ విధంగా ఉంది. అశ్విని మఘ మూల నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. భరణి పూర్వపరగుడి పూర్వషాఢ నక్షత్రాలకు సాధంతార కాబట్టి బాగుంది. అలాగే కృత్తిక ఉత్తర పలుగును ఉత్తరాషాఢ నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోళ్లు కానీ ఏ వ్యాపార సంబంధించిన విషయాల్లో చేసుకోవచ్చు, బాగుంటుంది. మృగశిర చిత్త దర్శన నక్షత్రాలకు విభుతారు కాబట్టి బాగాలేదు. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి ధర విషయాల్లో ఏదైనా పనులు చేసుకోవచ్చు. సర్జరీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు. పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రాలకు పరమవైతార అవుతుంది కాబట్టి బాగుంది. ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు మిత్రతార కాబట్టి ఈరోజు బాగుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో పనులు చేసుకోవచ్చు. ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఉండే రాశి, కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషము, వృషభము మరియు సింహము, కన్య, కుంభము రాశులకు చంద్రబలం బాగుంది. తారబలం బాగుంది. చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవాలంటే
సూర్యగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని, పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని, లేదా ఆదిత్య ఉదయ పారాయణ చేసి ఆ పనులు చేసుకుంటే ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది. ఇకపోతే ఈరోజు ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా సామాన్య దోషం ఉంటుంది. కాబట్టి తండ్రి శిశువు యొక్క ముఖాన్ని ఆద్యంలో మొట్టమొదటిసారి చూడాలి, తర్వాతనే డైరెక్ట్గా చూడాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ పురుషుడు పుట్టినవాడు మంచి ధనవంతుడు, జ్ఞాని, మంచి విద్యావంతుడు అవుతాడు, ధార్మికుడు అవుతాడు. అలాగే శౌర్యం కలవాడు, స్త్రీ ధనవంతురాలు, దైవభక్తి కలది, అదృష్టవంతులు, సంతానం కలిగిన వారు, విద్యా విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇష్టం కలిగినది, పెద్దలను గౌరవించాలంటే వీళ్ళు ధర్మకార్యాలను ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు, గుళ్ళు గోపురాలు ఎక్కువగా దర్శించాలనే కోరిక ఉంటుంది, దైవభక్తితో జీవితం గడుపుతుంటారు వీళ్ళు. ఆదివారం రోజు ప్రయాణానికి వారసుల పడమర వైపు వారసులు అవుతుంది కాబట్టి పడమర వైపు ప్రయాణం చేయకూడదు. పడమర వైపు ప్రయాణం చేయాలి, వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళ మీకు తప్పనిసరిగా పడమర వైపు పనిచేయాలనుకుంటే ముఖ్యంగా ఆదివారం రోజు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే ద్రవ్యలాభం ఉంటుంది. కాబట్టి ముందు ఉత్తరం వైపు వెళ్ళి అక్కడ ఏమైనా పనులు ఉంటే చూసుకున్న తర్వాత వచ్చి పడమర వైపు పనులు చేసుకుంటే దానివల్ల మీకు అక్కడ ఉండే పనులు అవుతాయి, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.